వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక 250 గ్రామ్స్ చోలే తీసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 8 అవర్స్ వాటర్లో సోక్ చేసి ఉంచుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న చోలేని మార్నింగ్ ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఒక 2 బే లీఫ్, ఒక 2 స్పూన్స్ టీ పౌడర్, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని 4 to 5 విజిల్స్ రాణించుకోవాలి. ఈలోగా మనము ఒక 4 టమాటాలను తీసుకొని కొంచెం కాజు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి మెత్తగా పేస్ట్ అయినాక ఈ ఉడికించిన చోలే ఉంటుంది కదా, దీనిలో నుంచి ఒక 20% చోలేని మిక్సీలో వేసుకోవాలి. ఈ దాల్చిన చెక్క ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి, వాటిని యూజ్ చేయం మనము. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రేవీగా తయారైనాక దీన్ని పక్కన ఉంచుకొని ఒక ప్యాన్లో జీరా, ఒక 2 పచ్చిమిరపకాయలు, తగినంత ఉల్లిపాయ వేసి కొంచెం చిటికెడు పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీని లోపలికి కారం పొడి, ధనియాల పొడి, ఇంకా చోలే మసాలా యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చోలేని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మూత ఉంచి పెట్టి ఉడికించుకోవాలి. ఫైనల్లీ ఆయిల్ మొత్తం బయటికి వచ్చాక కసూరి మేతి ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఫైనల్గా కలర్ కోసము ఒక 2 టీ స్పూన్స్ బటర్ తీసుకొని దాని లోపలికి కొంచెం 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి కర్రీలో పైన సర్వ్ చేసుకోవాలి. దీనివల్ల కర్రీకి కలర్ వస్తుంది, ప్లస్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ వేడి వేడి చోలే కర్రీని పూరి, చపాతి దేంతోనైనా సర్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.